మొదట 10 నిమిషాలు తర్వాత 10 నిమిషాలు వాయిదా పడ్డ తిరిగి ప్రారంభమైన పరిస్థితుల్లో మార్పు రాలేదు. దీంతో నేరుగా సీఎం చంద్రబాబు జోక్యం చేసుకున్నారు. కాల్మనీపై రేపు తాను ప్రకటన చేస్తానని, ఇవాళ సభను అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేశారు. అయినా విపక్షం నుంచి స్పందన లేదు. సభ ఎంతకీ అదుపులోకి రాకపోవడంతో రేపటికి వాయిదా వేశారు స్పీకర్. నేను ఈ సందర్భంగా ప్రతిపక్షాన్ని కోరుతున్నా, మీరుండే సమస్య రేపు ఉదయం కాల్ మనీ పైన కూడా ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నాం. ఎవరు తప్పు చేసినా, చట్టాన్ని ఉల్లంఘించినా తప్పించుకోలేరు. ఆ విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది దిశ. అందుకే నేను వీళ్ళని అప్పీల్ చేసిన దిశ, రేపు ఉదయం నేను స్టేట్మెంట్ ఇస్తున్నాను. రేపు ఉదయం స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత వీళ్ళని చర్చించమనండి. వీళ్ళ దగ్గర సాక్ష్యాధారాలు ఉంటే ఇమ్మనండి. ఆ సాక్ష్యాధారాలు బేస్ చేసుకుని తప్పకుండా దోషులు ఎవరైనా సరే, ఏ పార్టీ వాళ్ళైనా సరే, కడకు ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా సరే వాళ్ళని కఠినంగా శిక్షించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొకసారి హామీ ఇస్తున్న దిశ. అదే మరిగా దిశ ఒక హోందాగా ప్రవర్తించమని కోరుతున్నా. ఈరోజు అంబేద్కర్ గారి యొక్క 125వ సంవత్సరాన్ని పురస్కరించుకుని మనం చర్చ చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఒక ఉదాత్తమైనటువంటి స్ఫూర్తిదాయకమైన కార్యక్రమానికి అడ్డుపడడం ఏమాత్రం సమంజసం కాదో దిశ. ఆ విషయమనే నేను మరీ విజ్ఞప్తి